రస్తా టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. చిన్నారుల్లో సైబర్ బానిసత్వం, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు, తల్లిదండ్రులు మేలుకోవాలంటున్న సైబర్ నిపుణులు. ఫాక్స్కాన్ విస్తరణకు పచ్చజెండా, మరో 60 ఎకరాల భూమి కేటాయింపు. కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం. దామగుండం అంతా సిద్ధం. నేవీ రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన, ఏర్పాట్లు పూర్తి. భూ ఆక్రమణల నిరోధక చట్టం మరింత పదునైన సెక్షన్లతో అమలులోకి, రెవెన్యూ శాఖ కసరత్తు. కేంద్రం ఉత్తర్వులను రద్దు చేయండి, కేటాయింపులపై మరోసారి క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్లు, నేడు విచారణ. ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా, ఏకంగా 1200 డ్రోన్ల ప్రయోగం. బిన్యమిన సైనిక స్థావరంపై దాడి, 4 ఐడిఎఫ్ సైనికుల మృతి, 67 మందికి గాయాలు. మిగిలిన వారు ఎందరు? మావోయిస్టులపై దాడులతో పాటు లొంగుబాట్లను ప్రోత్సహించే యోచనలో కేంద్రం, తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం. ఉమ్మడి ఏపీలో అనుసరించిన విధానాలపై అధ్యయనం. గడువులోగా నివేదిక. 80,000 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే. అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తాం. ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నం. ఈనాడుతో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనిపై బీసీ కమిషన్ కార్యాచరణ ఏమిటి? ఇది మొదటి పేజీలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. కెనడా కయ్యం. విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానం. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇంధన కొరతకు టాటా హైడ్రోజన్ తూట. హైడ్రోజన్ బహుముఖ ప్రయోజనకర ఇంధన వనరు. ఫ్యూయల్ సెల్స్లో విద్యుత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది. దహనశీల ఇంధనంగాను అక్కరకొస్తుంది. కామారెడ్డిలో కొలువు, గట్కేసర్లో డిఈడి చదువు. తరగతులకు హాజరు కాకుండానే కోర్సు పూర్తి. రాష్ట్రంలో ప్రైవేటు డిఈడి కళాశాలల మాయాజాలం. డిఎస్సి నియామకాల్లో బయటపడిన డొల్లతనం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీ చైర్మన్గా ఈటెల బాధ్యతలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన ఎంపీ ఈటెల రాజేందర్. నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్. దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగాలు ప్రారంభించిన మంత్రి సీతక్క. 17న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ. మూసీ సుందరీకరణపై ప్రణాళికేది? ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్న. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి. పీఆర్టీయూటీఎస్ నిర్ణయం. జీఎస్టీ భారం తగ్గేనా? ఆసియాన్ తోడుగా డ్రాగన్కు ధీటుగా. హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా తూర్పు తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ వరకు విస్తరించిన సాగర ప్రాంతాన్ని ఇండో పసిఫిక్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ పలు దేశాలతో డ్రాగన్ పేచీలు పెట్టుకుంటుంది. దాని దూకుడుతనానికి నిలువరించడానికి ఆసియన్ దేశాలతో కలిసి ఇండియా కృషి చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలం. వనరులు పుష్కలం. ఉమ్మడి జిల్లాలో ఉపాధికై ఆశలు. కొత్త సార్లు బడుల్లో చేరేది నేడే. కౌన్సిలింగ్ ద్వారా కేటాయింపు. ప్రజావానికి స్పందన అంతంతే. తక్కువగా వచ్చిన ఫిర్యాదుదారులు, సమయపాలన పాటించని అధికారులు. నా ప్రమేయం లేకుండానే పట్టా మార్పిడి. 1377 కోట్లతో కొత్తగా గ్రామీణ రహదారులు. 1323 కిలోమీటర్ల మేర నిర్మాణం. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు నిధులు మంజూరు. 516 కోట్లతో నల్లగొండ బైపాస్ రోడ్డు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న కేసు విచారణ 4కి వాయిదా. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, చిన్నారుల్లో సైబర్ బానిసత్వం. చిన్నారులు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా చిన్నారులు అత్యధికంగా పొద్దున్న లేస్తే ఉదయం, సాయంత్రం, నైటు ఎలాంటి సమయం సందర్భం లేకుండా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు కూడా ఎంతోమంది చిన్నారులే కాదు, పెద్దలు, వృద్ధులు, వయసు మీరిన వాళ్ళు కూడా ఫోన్కి, ఈ ఆండ్రాయిడ్ ఫోన్లకి అలవాటు పడి వారి మొత్తం దానికి బానిసలుగా మారిపోతున్నారు. ఏది చేయాలన్నా కూడా ఫోన్ చూసుకుంటూ తను తినేటప్పుడు కూడా ఆ ఫోన్ను విడవకుండా ఎవరైతే ఉన్నారో, చాలా యువత కావచ్చు, చిన్నారులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఒకప్పుడు పిల్లలకి అన్నం తినిపించాలంటే చందమామను చూపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అంటే పాటలు పాడుకుంటూ తినిపించే తల్లి కూడా ఫోన్ను చూపిస్తూ ఇప్పుడు తినిపించేటువంటి పరిస్థితి, అలాంటి దుస్థితి వచ్చింది. అందుకనే దాని మీద నిపుణులు కూడా ఏమంటున్నారంటే, ఈ ఫోన్కు ఎవరైతే బానిసగా ఉంటారో, ఫోన్కి అడిక్ట్ అవుతారో, మాట్లాడుతున్నప్పుడు కూడా మనుషులు మాట్లాడుకోకుండా, ప్రేమాప్యాయతలతో పలకరించుకోకుండా, అభిమానం వారిలో మనసులో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసుకోకుండా కూడా ఆ ఫోన్ తోటే మాట్లాడి ఫోన్లకి తదేకంగా తలని ఉంచి కళ్ళు మొత్తం ఏకదాటిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా వాళ్ళ కంటి పరిస్థితి కూడా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, బానిసలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, చిన్నారులే కాదు, పెద్దవారు,
యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్లకి బానిసలుగా మిగిలిపోతున్నారు. దానివల్ల ఫోన్లకి ఎవరైతే బానిసలుగా మారిపోతున్నారో వారికి అనేక రకాలైనటువంటి శరీర సంబంధితమైనటువంటి అనారోగ్యం పాలవుతున్నారు. దానికి సంబంధించిన మానసికంగా కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండట్లేదు. ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ సైబర్ వ్యసనాన్ని ఎంత రకంగా నెట్టేస్తుందనంటే చిన్నారులను సైతం వాళ్ళకి ప్రమాద బారిన పడేటట్టుగా చేస్తుందనేది ముఖ్య ఉద్దేశంగా వైద్య నిపుణులు అయితే ఆందోళన చెందుతున్నారు. పలు సర్వేలలో చేసినటువంటి సర్వేలో వాటికి తేటతెల్లం అయిపోయింది. దానిని తెలంగాణ మహిళా భద్రతా విభాగం వారు ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ఎవరైనా కూడా పిల్లల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. యువత కానివ్వండి, ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం తీసుకువచ్చే దిశలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఒక బాధ్యతను అయితే చేపట్టింది. రాబోయే రోజుల్లోనైనా ఎవరైనా కూడా పిల్లలకైనా ఇప్పటి నుంచైనా పిల్లలు పెద్దలు ఎవరైనా ఉన్నా కూడా ఫోన్లకి ఆండ్రాయిడ్ ఫోన్లకు కానివ్వండి దానికి బానిసలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని సక్రమైన ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర భద్రతా విభాగం మహిళా విభాగం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా పేర్కొన్నది. అంతేకాకుండా సాంకేతికను దగ్గర చేస్తూనే ఎన్నో విషయాలకి మనకు దగ్గరగా చేస్తున్నటువంటి క్రమంలో కూడా దాంట్లో కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది అనేది ముఖ్య ఉద్దేశం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఫోన్లు వాడకాన్ని తగ్గించండి. విలువైన సమయాన్ని మీ పక్కనున్న వ్యక్తులతో పంచుకోండి. ఇకపోతే ఫాక్స్కాన్ విస్తరణకు పచ్చ జెండా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి 120 ఎకరాల భూమిని ఫాక్స్కాన్ కంపెనీకి కేటాయించింది. దాంట్లో ఉత్పత్తిలో భాగంగా ఆ కంపెనీకి మరో 60 ఎకరాల భూమి కూడా కేటాయించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ కంపెనీలో ఎంతోమందికి నిరుద్యోగ యువతకు ప్రైవేటీకరణలో భాగంగా ఎంతోమందికి దాంట్లో ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్కు చెందినటువంటి సంస్థ ఇది ఫాక్స్కాన్ సంస్థ. దీని CEO అయినటువంటి చైర్మన్ సిడ్నీ లియూతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన క్రమంలో ఆ CEO సిడ్నీ లియూ వారు చెప్పారు, ఇప్పుడున్నటువంటి ఈ కొంగర కలాన్లో ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. ఈ కొంగర కలాన్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం 120 ఎకరాల భూమిని కేటాయించింది. దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమిని కూడా మాకు కావాలని చెప్పేసి ఈ సంస్థ ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ CEO అయినటువంటి చైర్మన్ సిడ్నీ లియూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వారు అడగడం జరిగింది. వారు అడిగిన తర్వాత దీనికి 60 ఎకరాల భూమిని కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడి అత్యధికంగా మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు అన్ని వేళలా మీకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. దీంట్లో పెట్టుబడులకు ఇంకా మరిన్ని మీతో పాటు ఇంకెవరైనా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కంపెనీలు పెట్టడానికి పెట్టుబడులతో ముందుకు రావాలని చెప్పేసి కూడా మన రాష్ట్ర సీఎం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వారిని కోరారు. ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న ఫాక్స్కాన్ ప్రతినిధి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ చూసినట్లయితే ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఈ యొక్క సమీక్షలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రతినిధి ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధి సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, 6 అడ్వాన్స్డ్ కోర్సులతో శిక్షణ ఉపాధి. ఇక్కడ చూస్తే టాటా కంపెనీ వారు కూడా మనకు అడ్వాన్స్డ్ కోర్సుల్ని ప్రవేశపెట్టారు. ఒక 6 కోర్సుల్ని ప్రవేశపెట్టారు. ఆ 6 కోర్సులు ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా టాటా మన మధ్యలో లేకపోయినా కూడా టాటా వారి సేవలు అమోఘం, చిరస్మరణీయం అని చెప్పేసి ఎప్పటికైనా చెప్పవచ్చు. ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడైనా ఉంటాడు. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ టీటీఎల్తో కలిసి తొలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీను నెలకొల్పనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 90లోని 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటీసీ ఏర్పాటు కోసం మొత్తంగా 42,64 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అందులో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ 31,01,00,000 వ్యయం చేయనుంది. ఈ నిధులతో ఏటీసీ ఏర్పాటుకు అవసరమైన సాఫ్ట్వేర్ యంత్రాలు, మానవ వనరులను సమకూర్చనుంది. నిర్మాణ పనులు, విద్యుదీకరణ, ఇతర ఖర్చుల కింద మిగిలిన సొమ్మును రాష్ట్ర సర్కారు వెచ్చించనుంది. అంటే ఇక్కడ
రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ తరపున వాళ్ళు ఈ సంస్థనైతే నెలకొల్పుతున్నారు. దీంట్లో అడ్వాన్స్డ్ కోర్సులు ఒక 6 కోర్సులని వీళ్ళు ప్రవేశపెడుతున్నారు. అడ్వాన్స్ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు అనుమతిగా ఉంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం కూడా ఆ కంపెనీ అయినటువంటి టాటా టెక్నాలజీస్ వాళ్ళు పెట్టుకుంటారు. కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్మాణ పనులకు సంబంధించినంత వరకు నిర్మాణ పనులు ప్లస్ విద్యుదీకరణ, కరెంటు స్తంభాలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఇతర ఖర్చులు నిమిత్తం మాత్రం రాష్ట్ర సర్కారు మాత్రం భరించనుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏటీసీ ఏర్పాటుకు మొత్తంగా వచ్చేటువంటి 42 కోట్ల రూపాయల 64 లక్షల రూపాయల ఖర్చు చేయనుందంట టాటా టెక్నాలజీస్ వాళ్ళు. చూడండి, ఆ టాటా టెక్నాలజీస్ వారు ఏది చేసినా కూడా ప్రజాహితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా ఉప్పు నుంచి ఉక్కు వరకు కూడా ప్రతి దాంట్లో ఈ టాటా వారి వ్యాపార రంగంలో ప్రతి రంగంలో కూడా టాటా వారి తనదైన శైలిని కనబరుస్తూ ప్రజలకు ఏదో చేయాలి అనేటువంటి వాళ్ళ సంకల్ప బలం అతను భౌతికంగా మన మధ్య లేకపోయినా టాటా అనేది ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు, ఈ వచ్చే ఏడాది నెక్స్ట్ 2025 నుంచి అందుబాటులోకి వస్తున్న కోర్సులు ఇవి. అడ్వాన్స్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ 48 సీట్లు ఉంటాయి. ఆర్టిసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 20 సీట్లు. బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరిఫైర్ మెకానికల్ 48 సీట్లు. ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 40 సీట్లు. మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 48 సీట్లు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 40 సీట్లు. ఈ 6 కోర్సులు కూడా వచ్చే 2025 నాటికి కొత్త అడ్వాన్స్డ్ కోర్సులని ఏటీసీ దీన్ని ప్రవేశపెట్టింది. దీని యొక్క కోర్సు యొక్క డ్యూరేషన్ పీరియడ్, కోర్సు యొక్క కాలపరిమితి 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. అడ్వాన్స్డ్ కోర్సులు చేయాలనుకున్నటువంటి వారు వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మీరు దీన్ని అప్లికేషన్ పెట్టుకొని దాన్ని చేసి ఉన్నతమైనటువంటి అవకాశాలు విరివిగా లభించనున్నటువంటి అవకాశాలు ఇవి. ఎందుకంటే టాటా వారి కంపెనీస్లో ఇక్కడ కోర్స్ చేసినటువంటి ఎవరైనా కూడా మళ్ళీ తిరిగి ఎన్నోటువంటి రిలేటెడ్ దీనికి సంబంధిత ఫ్యాక్టరీలో కావచ్చు, సంబంధిత పరిశ్రమలలో కావచ్చు, సంబంధిత సంస్థలలో కావచ్చు మీరు పనిచేయడానికి మంచి జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడేటువంటి 6 అడ్వాన్స్డ్ అనమాట. ముందు భవిష్యత్తు తరాలను ఉపయోగించుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త కోర్సెస్ని అయితే ప్రవేశపెట్టింది మన టాటా టెక్నాలజీస్ ఏటీసీ. దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్, దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగాలు ప్రారంభించిన మంత్రి సీతక్క పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క చిత్రంలో వాకాటి కరుణ, ముత్తినేని వీరయ్య. ఇక్కడ చూసినట్లయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కరెక్ట్గా ఒక జాబ్ పోర్టల్ అనేది ప్రవేశపెట్టారు సీతక్క గారు నిన్న. హైదరాబాద్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 4% రిజర్వేషన్ కల్పించనున్నామని చెప్పేసి మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా జాబ్ పోర్టల్ను అందుబాటులో తెచ్చామన్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ శైలజ, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్ పోర్టల్ వెబ్సైట్ని వాళ్ళు ఆవిష్కరించారు. ఇంతకుముందు దివ్యాంగులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగాన్ని కావాలి అనుకునేవారు, ఉద్యోగానికి ప్రయత్నించేవారు. వివిధ సంస్థల దగ్గరికి వెళ్ళి, వివిధ కంపెనీల దగ్గరికి వెళ్ళి అక్కడ వారి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దివ్యాంగులకు సైతం ఆన్లైన్ సిస్టమ్ని, ఆన్లైన్ వెబ్సైట్ని పోర్టల్ వాళ్ళు రూపొందించారు. ఈ రూపొందించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో PWDJOBPO పోర్టల్ telangana.government.in ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ పోర్టల్కి సంబంధించినటువంటి ఈ లింక్పై మీరు క్లిక్ చేసి దివ్యాంగులైనటువంటి సోదరులు లింక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి సంబంధిత ఆయా విభాగాల్లో వారికి ఉద్యోగం దొక్కుతుందని చెప్పేసి మంత్రి సీతక్క నిన్న ఈ పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనంటే మంత్రి సీతక్క, వాకాటి కరుణ, ముత్తినేని వీరయ్య గారు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్లో 10 మంది దివ్యాంగులను నియామక పత్రాలు అందజేశారు. ఈ ఆవిష్కరించడమే కాకుండా ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్
కాల్ సెంటర్లో 10 మందికి దివ్యాంగులకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు. 10 మంది నిరుద్యోగుల అయినటువంటి దివ్యాంగులకు నియామక పత్రాలు కూడా అందజేశారంట. సంతోషకరం. రానున్న రోజుల్లో కూడా దివ్యాంగులకు మంచిగా ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటూ వారికి అయినటువంటి వాళ్ళతో పాటు కొంతమంది మానసిక వికలాంగులైనటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ఆదుకోవాలని చెప్పేసి ఆదుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. తెలంగాణ ఫుడ్స్లో ఆకస్మిక తనిఖీ. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం స్నాక్స్ సరఫరా చేస్తున్న నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకుల నాణ్యత, ఆహార తయారీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక లోపంతో నెల రోజులుగా పనిచేయని స్నాక్స్ యూనిట్ గురించి తెలుసుకొని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సీతక్క అంగన్వాడీ తెలంగాణ ఫుడ్స్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మంత్రి సీతక్క. ఇక్కడ ఆహార తయారీలు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి సప్లై చేస్తున్నటువంటి బాలామృతం స్నాక్స్ సరఫరా చేస్తున్నటువంటి నాచారంలోని కలిగిన తెలంగాణ ఫుడ్స్ను మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలో వారికి ఏమైనా సాంకేతిక లోపం ఉంటే మాత్రం వివిధ ఏదైనా దానికి మిషనింగ్ కావచ్చు, ప్యాకింగ్ చేసే మిషన్ కావచ్చు, ఏదైనా సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే నెల రోజుల లోపల అవి సరిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. మంచి పనులతో ఆకస్మిక తనిఖీలు చేయడం మంచి పద్ధతే. ఎందుకంటే చిన్నపిల్లలకి వచ్చేటువంటి బాలామృతం, అంగన్వాడీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకి బాలామృతం కావచ్చు, దానికి సంబంధించిన నట్స్ కావచ్చు, ఏది ఇచ్చినా పిల్లలకి ఆరోగ్యకరంగా ఉండాలంటే అప్పుడప్పుడు అధికారులు స్పందించాలి, అప్పుడప్పుడు నాయకులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నేవీ రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన, ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీలో ఫ్రీక్వెన్సీ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ రాడార్ కేంద్రంకు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, DK అరుణ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొంటారని నేవీ కర్నల్ మల్లికార్జునరావు తెలిపారు. దామగుండం సమీపంలోని ఉందూర్గు తండా వికారాబాద్ మండలంలో ఇప్పటికే పైలాన్ ఏర్పాటు చేశారు. దీన్ని చెంతనే సభ నిర్వహిస్తారు. దాదాపు 500 మందితో జరిగే సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రాడార్ కేంద్రం నమూనాను పరిశీలిస్తున్నట్టు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ చిత్రంలో రాడార్ క్షేత్రాన్ని, రాడారు నమూనాన్ని పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యే, అక్కడ పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి తదితరులు. ఈ భారత నౌకాదళానికి సంబంధించిన వెరీలో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మంగళవారం శంకుస్థాపన జరగనుంది. ఈ మంగళవారం శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపనకి వివిధ మంత్రులు, ముఖ్యమంత్రి, ఇక్కడికి DK అరుణ, జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తదితరులు హాజరై దీన్ని శంకుస్థాపన చేస్తారు. మిగిలిన వారు ఎందరూ? మావోయిస్టులపై దాడులతో పాటు లొంగుబాట్లను ప్రోత్సహించే యోచనలో కేంద్రం. అంటే గతంలో చూసినట్లయితే మావోయిస్టులపై దండకారణ్యంలో దాడి జరిగి అత్యధికంగా మావోయిస్టులు చనిపోయారు. అది పెద్ద రెండో ఘటనగా పరిగణించవచ్చు. అంతేవిధంగా మనం చూసినట్లయితే ఈ మావోయిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో, మిగిలిన వారు ఇంకెంతమంది ఉన్నారు, వారు ఎక్కడ ఉంటున్నారు, ఏంది అనేది కేంద్రం ఒక ఆలోచన అయితే చేస్తుంది. వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలో లొంగుబాటు అయ్యే విధంగా, లొంగుబాట్లలో ప్రోత్సహించే విధంగా ఒక ఆలోచనలు అయితే కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోవచ్చు. తద్వారా ఆ ఉద్యమాన్ని పూర్తిగా అలా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడం వల్ల ఎలాంటి దాడులు, ఇలాంటి ఘటనలు చేయకుండా వాళ్ళ జీవితం కూడా మంచిగా ఉండే విధంగా నిర్మూలన, మావోయిస్టుల అనేదే నిర్మూలించడమే వారు ముఖ్యంగా ఒక ఉద్యమాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం అయితే తీసుకుంది. ఉమ్మడి ఏపీలు అనుసరించిన విధానాలపై అధ్యయనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులు ఎంతమంది ఉన్నారో అదేవిధంగా వీరు ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. మావోయిస్టులపై ముప్పేట విరుచుకుపడుతున్న భద్రతా బలగాలు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారన్న దానిపై లెక్కలు కడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 1765 మంది మావోయిస్టులు చనిపోవడమే, అరెస్టు కావడమో, లొంగిపోవడమో జరగ్గా మిగిలిన వారి సంఖ్య చాలా తక్కువేనని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1765 మంది, 1765 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది లొంగిపోయారు. ఇది ఇలా జరగగా ఇంకా
కొంతమంది మాత్రమే ఉన్నారని చెప్పేసి వారు ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దండకారణ్యంలోనే దేశంలో మిగతా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి నామమాత్రంగానే ఉంది. ఒక ఛత్తీస్గఢ్లోనే వీరు బలంగా ఉన్నారు. అంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మావోయిస్టుల బలగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే వీరి బలం చాలామంది బలగంగా ఉన్నారు. మావోయిస్టులపై పెట్టని కోటల చెప్పుకొని ఇక్కడ దండకారణ్యంపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మావోయిస్టులు ఉన్నారో అక్కడ కూడా వారిని ప్రభుత్వం కేంద్రం ఏంటంటే జనజీవన స్రవంతులు కలిసే విధంగా వారిని లొంగుబాటు అయ్యే విధంగా వారికి ఒక వార్తలు అయితే తీసుకువెళ్తున్న ప్రసార మాధ్యమాల ద్వారా మరి ఎంతమంది లొంగిపోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే భద్రతా బలగాలతో కూడిన క్యాంపులు 47 ఏర్పాటు చేయగా త్వరలో మరో 16 పెట్టబోతున్నారు. ఇలా మూకుమ్మడిగా జరుగుతున్న దాడులతో ఈ ఏడాది ఇప్పటి వరకు 230 మంది మావోయిస్టులు చనిపోగా 812 మంది అరెస్ట్ అయ్యారు. 723 మంది లొంగిపోయారు. అంటే ఒక్క ఏడాదిలోనే మావోయిస్టులతో 1765 మంది తగ్గిపోయారు. చూడండి ఇక్కడ వీళ్ళు జనజీవన స్రవంతులు కలిసే విధంగా అయితే ఎంతమంది లొంగిపోయారు. మావోయిస్టులు ఈ కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళు 812 మంది అయితే 230 మంది చనిపోగా 812 మంది అరెస్ట్ అయ్యారు. 812 మంది అరెస్ట్ అయితే 723 మంది లొంగిపోయారు. అంటే వీరందరికీ కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, జనాలతో మేము కూడా మంచి జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి 723 మంది అనుకున్నారు. దాదాపుగా 1765 మంది తగ్గిపోయారంటే మిగిలినది కూడా జనజీవన స్రవంతి కేంద్రం వారు అన్నట్టుగా మావోయిస్టులపై ఒక కరెక్ట్ ఆలోచనతో సరైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి వారిని కూడా లొంగిపోయేలా చేస్తుందని అనుకుందాం. గడువులోగా నివేదిక అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 60 రోజుల్లోపు కులగణన కార్యాచరణ పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారి ఆదేశానుసారం వారు చెప్పిన విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఈ నెల 24వ తారీఖు నుంచి ఇంటింటి సర్వే చేపడతారని చెప్పేసి కూడా బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారు తెలిపారు. చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించాలంటే నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పేసి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తెలిపారు. అంతేకాకుండా 60 రోజుల్లో వారు చెప్పిన విధంగానే వారు ఏదైతే 60 రోజుల్లో పూర్తి చేయాలి కులగణన అనేది ఇంటింటి సర్వే అని చెప్పారో సీఎం రేవంత్ రెడ్డి, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటింటి సర్వేని 80,000 మంది సిబ్బందితో అంటే గవర్నమెంట్ సిబ్బంది అధికారికంగా అధికారులు ఎవరైతే ఉన్నారో 80,000 మందిని వీరిని కేటాయిస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 150 కోట్లు అందుబాటులో ఉన్నాయట ఇప్పటికే. ఇంకా ఏమైనా కావాలంటే మేము అడుగుతాము, మేము తర్వాత మీకు ఒక నివేదికనైతే మేము సమర్పిస్తామని చెప్పేసి కూడా ఒక ఈనాడు ముఖాముఖితో మాట్లాడారు మన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు. నిరంజన్ గారు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఒకటి స్పష్టమైన ఏం చేశారంటే సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ కుల సర్వేలో అడగాల్సిన ప్రశ్నలపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఈ సర్వే వివరాలను క్రోడీకరించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కొన్ని కులాల గ్రూపుల్లో మార్పులు, ఇతర అంశాలపై ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులతో నివేదికలు అందిస్తామని వెల్లడించారు. సర్వే కోసం ప్రభుత్వం మనం చెప్పినట్టుగా 150 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరం మేరకు మరిన్ని నిధులు తీసుకుంటాము అని కూడా స్పష్టం చేశారు నిరంజన్ గారు. ఇకపోతే ఈ నెల 24వ తారీఖు నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. దీనికి అధికారులు మీ ఇంటికి వస్తారు. ఏ విధమైనటువంటి ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉన్నారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీరు ఉద్యోగస్తులా నిరుద్యోగులా అనేది కూడా, మీరు రాజకీయవేత్తల అనేది కూడా ఈ కులగణన సర్వేలో కూడా అడగేటువంటి ప్రశ్నలు. మరో 2 రోజుల్లో కరెక్ట్ అయినటువంటి ఒక సరైనటువంటి స్పష్టత ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ బీసీ కమిషన్ అయినటువంటి చైర్మన్ జి నిరంజన్ తెలిపారు. భూ ఆక్రమణల నిరోధక చట్టం మరింత పదునైన సెక్షన్లతో అమల్లోకి రెవెన్యూ శాఖ కసరత్తు. ఇకపోతే భూ ఆక్రమణ ఎవరైతే ఇక్కడ భూమిని ఆక్రమించుకోవాలని చెప్పేసి నేరగాళ్ళు ఉంటారో, ఆక్రమణలకు పాల్పడతారో వారికి మాత్రం రెవెన్యూ శాఖ చాలా కట్టుదిట్టమైనటువంటి నియమాలతోటి ముందుకు వస్తుందని భావించవచ్చు. రాష్ట్రంలో మళ్ళీ భూ ఆక్రమణల నిరోధక చట్టం అనేది ముందుకు వస్తుందనేటువంటి నేపథ్యం చూస్తున్నాం. మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రభుత్వ భూముల రక్షణకు పదునైన చట్టం అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఏర్పాటు చేసిన ప్రభుత్వం నీటి వనరుల్లో ఆక్రమణల తొలగింపు,
ప్రభుత్వ భూములు స్థలాల స్వాధీనాన్ని వేగవంతం చేసింది. జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలు భూముల్లో కబ్జాల తొలగింపు చేపడుతుంది. అయితే స్థలాల స్వాధీనానికే పరిమితమవుతున్న యంత్రాంగం తదుపరి చర్యలకు ఉపక్రమించడం లేదు. భూముల్లో కబ్జాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆక్రమణ దందాకారుల నుంచి దాన్ని వసూలు చేయడం మినహా రెవెన్యూ యంత్రాంగానికి మరో మార్గం లేదు. దీనికి ప్రధాన కారణం ఆక్రమణ నిరోధానికి రాష్ట్రంలో చట్టం లేకపోవడమే. భూ ఆక్రమణ నిరోధక చట్టం ల్యాండ్ గ్రాంబింగ్ ప్రొహిబిషన్ ద్వారా ఏర్పాటైన స్పెషల్ కోర్టు ఉమ్మడి రాష్ట్రం నుంచి 2016 వరకు తెలంగాణలోనూ కొనసాగిన ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ విషయంలో న్యాయపరమైన చర్యలకు అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింత పదునైన సెక్షన్లతో భూ ఆక్రమణ నిరోధక చట్టం తీసుకువచ్చి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రెవెన్యూ శాఖ ఉన్నట్టు తెలిసింది. ఇక చూస్తే ఇప్పటి నుంచి మొన్నటి వరకు హైడ్రా అయితేంది, చెరువుల పరిరక్షణ అయితేంది, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీంట్లో ఇప్పటి నుంచి గతంలో జరిగినటువంటి ఆక్రమణల తొలగింపు, ఆక్రమించి ఆ భూమిని అయితే ఎవరైతే రియల్టర్లు కావచ్చు, అక్కడ బిల్డర్లు కావచ్చు, ఎవరైతే చెరువు ప్రాంతాన్ని, చెరువుతో FTL జోన్లో వచ్చినట్టు బఫర్ జోన్లో వచ్చినటువంటి ల్యాండ్ని, ఆ భూమిని ఎవరైతే ఆక్రమించారో వారిపై హైడ్రా అనే హస్తాన్ని ప్రయోగించి అక్కడ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అదే చూసినట్లయితే ఇక నుంచి ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2016లో తెలంగాణలో కూడా సాగినటువంటి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసినటువంటి భూ ఆక్రమణ ఎవరైతే చేస్తారో వారికి ఈ ప్రభుత్వం దాన్ని అప్పుడు రద్దు చేసింది. దీన్ని మళ్ళీ ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఒకసారి అయితే తెరపైకి వస్తున్నటువంటి అంశం. దీంట్లో రాష్ట్రంలో మరింత పదునైనటువంటి సెక్షన్లు, భూ ఆక్రమణ ఎవరైతే చేస్తారో, ప్రభుత్వ భూమిని ఎవరైతే ఆక్రమిస్తారో వారిపై భూ ఆక్రమణ చట్టం కింద వారిపై అయితే తగిన చర్యలు తీసుకుంటాం, తగినటువంటి వారికి శిక్ష పడేలా కూడా ప్రత్యేక కోర్టు ఉంటే. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున కబ్జాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ TGRAC నిర్వహించిన సర్వేలో 10 ఏళ్ల కాలంలో ORR పరిధిలో 171 చెరువులు వివిధ స్థాయిలో కబ్జాల పాలైనట్టు తేలింది. ఒక సర్వే నిర్వహిస్తే 171 చెరువులు మన రాష్ట్రంలో 171 ఒక సర్వేలో తేలింది ఏంటంటే 171 చెరువులు భూ కబ్జాదారులు వాటిని ఆక్రమించి కట్టడాలు అయితే చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలకు గురైన ఏంటంటే GO 59 కింద 125 చదరపు గజాల పైన ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం దరఖాస్తులు కోరగా 2 లక్షల వరకు రావడం పరిస్థితికి అద్దం పడుతుంది. GO 59 కింద, GO 59 కింద 125 చదరపు గజాల స్థలాన్ని ఎవరైతే ఆక్రమించినా కూడా ప్రభుత్వ స్థలాలని వారిపై దరఖాస్తులు కోరితే 2 లక్షల మందికి పైగా ఉన్నటువంటి పరిస్థితి దాన్ని అద్దం పడుతుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తొలగించి స్వాధీనం చేసుకోవడంతో పాటు మరోమారు కబ్జా లోపాలు కాకుండా కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా చేయాలంటూ ప్రత్యేక కోర్టు అవసరమని రెవెన్యూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే భూ ఆక్రమణలు చేస్తారో, ఎవరైతే ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తారో ఆ ప్రభుత్వ భూమిలో చెరువు కూడా ప్రభుత్వంలో భాగమే. చెరువు అనేది కూడా మన గ్రామంలో ఉంటుంది. ప్రతి ఊరికి చెరువులు ఉంటాయి. ఈ చెరువు అనేది FTL జోన్లో ఉన్నటువంటి భూమిని ఎవరైతే ఆక్రమిస్తారో వారికి కఠిన శిక్షలు పడేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తూ దానికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉండాలి, దానికంటూ ఒక ప్రత్యేకమైన కోర్టు ఉండాలని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ భావిస్తుంది. నిపుణుల నుంచి సమాచార సేకరణ కూడా 2016లో రద్దయిన భూ ఆక్రమణల చట్టం స్పెషల్ కోర్టులపై రెవెన్యూ శాఖ నిపుణుల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది. పాత చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి, కొత్త చట్టంలో ఎలా ఉండాలి అనేది కూడా నిపుణుల ద్వారా సరైనటువంటి మార్గంలో కొత్త కోర్టు ఏర్పాటు అయితే అవుతుందేమో చూడాలి. తండ్రి బాటలో ట్రూడో, భారత్పై ద్వేషం, ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం. కనిష్క 1985లో కెనడాలోని టొరంటో నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం పేరిది. అదే ఏడాది జూన్ 23న టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు సూట్ కేస్ బాంబులతో గాల్లోనే పేరు చేశారు. చూడండి ఎంత దారుణమో. ఖలిస్తాన్ అంటే ఆ పేరు వినగానే మనకు ఒక ఉగ్రవాదానికి ఊతం పట్టినటువంటి అర్థం పడుతుంది. తండ్రి బాటల్లోనే కొడుకు కూడా ఉగ్రవాదానికి ఊతం పోస్తున్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1985లో కెనడాలో టొరంటో నుంచి యునైటెడ్ ఫ్లైట్ కింగ్డమ్కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం పేరిది. అయితే దీంట్లో దాదాపుగా 329 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఒక సూట్ కేస్ బాంబుతో ఆ విమానాన్ని పేల్చారు. ఆ విమానం గాల్లోనే తునాతునకలైపోయింది. చూడండి 329 మందిని ప్రయాణికుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదం
చూడండి, తండ్రి బాటలోనే కొడుకు ట్రూడో కూడా. ఈ జస్టిన్ ట్రూడో కారణంగా మళ్ళీ భారత్ కెనడా దౌత్య సంబంధాలు క్షీణించాయి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. భారత్తో ఇలా వ్యవహరించడం జస్టిస్ ట్రూడోకు తండ్రి నుంచి అబ్బింది. ఈ ట్రూడో తండ్రి పిరే ఇలియట్ ట్రూడోకు గతంలో కెనడా ప్రధానిగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఊతమిచ్చారు. 300కు పైగా భారతీయ ప్రయాణికులతో కూడిన కనిష్క్ విమానాన్ని పేల్చడానికి ఉగ్రవాదులకు పరోక్షంగా దోహదం చేశారు. భారత్తో ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించారు. భారత్తో ఈ కెనడా దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 320 మంది 300కు పైగా మన భారతీయులను పొట్టను పెట్టుకున్నటువంటి ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు మన భారత్కి కూడా ఒక ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని ప్రదర్శించారు. ఇక ముందు ఆ విమానాన్ని పేల్చడానికి ఉగ్రవాదులు ఎంత పరోక్షంగా దోహదం చేశారంటే దాన్ని చెప్పలేము. 300 మంది ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని వారి పరిస్థితి మన చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది భారత్లో అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రొఫెసర్ సాయిబాబాకు అశ్రునివ్వాలి, భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించిన కుటుంబ సభ్యులు. నారాయణగూడ, మౌలాలి, సికింద్రాబాద్, హిమాయత్ నగర్. విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు ప్రజా సంఘాల ప్రతినిధులు, రాజకీయ నేతలు అశ్రునివాళి అర్పించారు. పార్థివ దేహాన్ని నీమ్స్ నుంచి మౌలాలిలోని శ్రీనివాస్ హైట్స్కు సోమవారం తరలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:50 వరకు సందర్శనార్థం ఉంచారు. అంతకుముందు పార్థివ దేహాన్ని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద ఉంచి నివాళులు అర్పించాలని భావించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస్ హైట్స్లో బారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ నాయకులు కేశవరావు, మధుయాష్కి, ఎమ్మెల్సీలు కోదండరాం, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ కాశీం, నిర్బంధ వ్యతిరేక వేదిక కో కన్వీనర్ రవిచందర్, తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య, విరసం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకు తెలిసిందే ప్రముఖ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, కవి, గాంధీ వైద్యశాల కళాశాల వద్ద పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న పౌర హక్కుల సంఘం నేతలు, అభిమానులు. సాయిబాబా గారు మృతి చెందారు. వారు మానవతావాది, ప్రొఫెసర్ కూడా. వీరు ఎన్నో ఉద్యమకారులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. వారు అకాల అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. వారిని మౌలాలిలో ఉన్నటువంటి వారి అపార్ట్మెంట్కి శ్రీనివాస హైట్స్కి తీసుకుపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:50 వరకు సందర్శనార్థం అక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులు అయితేనండి, అతని సాయిబాబా గారి అభిమానులు అయితేనేది, సాయిబాబాతో కలిసి తిరిగినటువంటి వారు ఎంతోమంది ప్రజలు ఆ భౌతిక దేహాన్ని చూడడానికి వచ్చి అక్కడికి సాయిబాబా గారి మృతదేహానికి, భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ విచారణ 18కి వాయిదా. కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ అయితే ఇచ్చారు. దాని విచారణ నిమిత్తం ఈ నెల 18కి వాయిదా పడింది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై తదుపరి విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్తో పాటు సాక్షులుగా పేర్కొన్న బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలను నమోదు చేస్తామని వీరంతా విచారణకు హాజరు కావాలని కోర్టు సోమవారం ఆదేశించింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై ఒక పిటిషన్ అయితే ఇచ్చారు. ఆ పిటిషన్ నిమిత్తం కోర్టు వారికి ఈ నెల 18కి వాయిదా వేసింది. విచారణ 18కి వాయిదా వేసింది. ఈ 18వ తారీఖున వాయిదాలో సాక్షులుగా ఎవరైతే వస్తున్నారనంటే బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, తులత్ ఉమా, దాసోజు శ్రవణ్, వీరి వాంగ్మూలాలను కోర్టు అయితే వారి పేర్లు అయితే సాక్షులుగా పెట్టారు. వారిని ఆ రోజు హాజరయ్యే విధంగా కోర్టు అయితే పిలుపునిచ్చింది, కోర్టు ఆదేశించింది. మంత్రి కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో పిటిషన్ వేశాడు. చట్టపరమైనటువంటి శిక్షలు వేయాలి, చట్టపరంగా న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోర్టును ఆశ్రయించారు కేటీఆర్. పర్యావరణ అనుకూల ఇంధనమైన హైడ్రోజన్ను భారీగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి ఊతమిచ్చే దిశగా జపాన్కు చెందిన వాహన దిగ్గజం టయోటా కీలక ఆవిష్కారం చేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలకు సులువుగా ప్రపంచంలో ఎక్కడైనా ఇంధనాన్ని నింపేందుకు వీలుగా పోర్టబుల్ హైడ్రోజన్ కార్ట్రిడ్జ్ను అభివృద్ధి చేసింది. ఇంధనం ఖాళీ అవుతుందనే బెంగ, గ్యాస్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం లేకుండానే నిశ్చితంగా ప్రయాణాలు చేయడానికి ఇది వీలు కలిగిస్తుంది. బ్యాటరీలు మార్చినంత సులువుగా ఈ కార్ట్రిడ్జ్ను మార్చుకునే ప్రయత్నాన్ని
ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. వాహనాలకే కాకుండా రోజువారీ జీవితంలో అనేక అవసరాలకు ఈ సాధనాన్ని ఉపయోగించవచ్చు. హైడ్రోజన్ బహుముఖ ప్రయోజనకర ఇంధన వనరు. ఫ్యూయల్ సెల్స్తో విద్యుత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది. దహనశీల ఇంధనంగాను అక్కడికి వస్తుంది. ఈ హైడ్రోజన్ ఎయిర్ అనేది ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని చూసినట్లయితే ప్రస్తుతం హైడ్రోజన్ వాహనాలకు రీఫ్యూలింగ్ కేంద్రాలే ఆధారం. దీనికి తోడు ఇప్పుడు ఉపయోగిస్తున్న హైడ్రోజన్ ట్యాంకులు చాలా పెద్దగా ఉంటున్నాయి. వాటిని రవాణా చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి హైడ్రోజన్ క్యాటరేజ్ను అభివృద్ధి చేసింది. ఆ సంస్థ మెరుగుపరుస్తూ చిన్నగా వినియోగదారులు కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర ఉద్గారాలు ఏవి వెలువడవు, నీరు మాత్రమే వెలువడుతుంది. పవన సౌర శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల సాయంతోనూ పర్యావరణ అనుకూల పద్ధతుల్లో ఈ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే క్యాట్రిడ్జ్ సిస్టమ్ను ఇళ్లలకు సరఫరా చేయాలి. ఖాళీ అయినటువంటి వాటిని వెనక్కి తీసుకొని వాటిని అందించే వ్యవస్థకు ఈ ఆవిష్కారం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సురక్షిత ఇంధన వనరుగా హైడ్రోజన్ మార్చేందుకు ఈ క్యాట్రిడ్జ్ టయోటా అభివృద్ధి చేసింది. వాహనాలకే కాకుండా రోజువారీ జీవితంలో అనేక అవసరాలకు ఈ యొక్క హైడ్రోజన్ ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నారు వారు. తరగతులకు హాజరు కాకుండానే కోర్సు పూర్తి. తరగతులకు హాజరు కాకుండానే కామారెడ్డిలో కోర్సు పూర్తి చేశాడు ఒక వ్యక్తి, ఒక యువకుడు. రాష్ట్రంలో ప్రైవేటీ డిఈడి కళాశాలల మాయాజాలం, డిఎస్సి నియామకాలు బయటపడ్డ డొల్లతనం. కామారెడ్డి డిఈఓ పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఓ యువకుడు అదే సమయంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో 2 ఏళ్ల డిఈడి కోర్సు పూర్తి చేశాడు. ఎలా చేశాడో మరి కాలేజ్కి పోకుండా డిఈడి కోర్సు ఎలా పూర్తి చేశాడో అర్థం కాదు. ఇది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి ఏకకాలంగా 2 చోట్ల ఎలా ఉండగలడు అనుకుంటున్నారా? రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు డిఈడి కళాశాలల యాజమాన్యాలు తలుచుకుంటే ఇలాంటివి సాధ్యమేనని తాజాగా రుజువైంది. యాజమాన్య కోటా కింద సీటు దక్కించుకొని అదనంగా ఇంత ముఠ చెబితే చాలు, హాజరు లేకుండానే కనీసం కళాశాల ముఖం చూడకుండానే ఎంచక్కా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చని తేలింది. డిఓ కార్యాలయాల్లో పనిచేసే పలువురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల ఉపాధ్యాయ నియామకాలకు ఎంపిక కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకో వ్యక్తి హైదరాబాద్లో ప్రభుత్వ శాఖలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో కళాశాల డిఈడి చదివాడు. ఇక్కడ అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తూనే ఒక అతను రంగారెడ్డి జిల్లా గట్కేసర్లో ఉన్నటువంటి డిఈడి కాలేజీలో బీఎడ్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు నూతనంగా ఎంపికైనటువంటి ఉద్యోగం రావడంతో ఈ కోర్సు వెలుగులోకి వచ్చింది. కనీసము రెగ్యులర్ హాజరు లేకుండా డిఎడ్ కళాశాలలో హాజరు లేకుండా ఇతను ఒక చోట పని చేసుకుంటూ హాజరు లేకుండా చేసి పాస్ కావచ్చు అనేది కూడా ఇక్కడ చూపించారు. ఎలా అవుతారు ఏంది అనేది రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యం తీసుకుంటున్నటువంటి నిర్వాహకాలు ఇవన్నీ. మూసీ సుందరీకరణ ప్రణాళిక ఏది? ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. మూసీ సుందరీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని, ఎలాంటి డిపిఆర్ రూపొందించకుండా 1,50,00,000 కోట్ల నిధులను ఖర్చు చేయాలని సూచిస్తుందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలోని భాజపా జిల్లా కార్యాలయంలో సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయా జిల్లాల పార్టీల అధ్యక్షులు, పరిశీలకులు, ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కిషన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతోటి, ఆ జిల్లా అధ్యక్షులతోటి, బీజేపీ కార్యవర్గంతో అక్కడ ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహించడంతో పాటు కిషన్ రెడ్డి మూసీ సుందరీకరణకు 1,50,00,000 కోట్ల రూపాయలతోటి 1,00,000 కోట్ల చిల్లర అవుతున్నటువంటి దీంట్లో మూసీ సుందరీకరణలో వాళ్ళకు అంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక లేదని చెప్పేసి కూడా ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మూసీ సుందరీకరణపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి. నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్లు, 16న పాఠశాలలో చేరిక. నూతనంగా ఎంపికైనటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ నెల 16వ తారీఖున పాఠశాలలో చేరాలి అని చెప్పేసి అన్నారు. రిలీవ్ కానున్న సీనియర్ ఉపాధ్యాయులు, అక్కడ పాత టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి రిలీవ్, అక్కడ నుంచి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఎప్పుడైతే పోతుంటారో, మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతనంగా ఎంపికైనటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10,000, దాదాపుగా రాష్ట్రంలో 10,006 మందికి నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు. వారు ఈ నెల 16వ తారీఖున పాఠశాలలో చేరాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు వాళ్ళకి తెలియజేశారు. అంతేకాకుండా
ఈ కొత్త టీచర్లు ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత టీచర్లు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన చేరాల్సి ఉంటుంది. వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయ్యి రిలీవ్ కాని వారు ఉంటే గత జూలైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్తారు. అంటే అక్కడి నుంచి బదిలీ అయ్యేటువంటి వారు జూలైలో కేటాయించినటువంటి పాఠశాలకు ఎవరైతే పాత ఉపాధ్యాయులు ఉన్నారో వారికి జూలైలో ఒక బదిలీ ప్రకటన అయితే చేసింది. ఎక్కడికైతే బదిలీ చేసిన ఆ ప్రకటన ఉందో ఆ బదిలీ చేసినటువంటి పాఠశాలకి పాత ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుంటారు. సుమారు 7,000 మంది ఉన్నారు వీళ్ళ ఇట్లా బదిలీ అయ్యేటువంటి వాళ్ళు. మంగళవారం దాదాపుగా పూర్తవుతుందని కూడా విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నారు. జీఎస్టీ భారం తగ్గేనా? సామాన్యులకు ఎంతో మేలు కలుగుతుందని పన్నుల విధానంలో నూతన విప్లవం అంటూ 7 ఏళ్ల క్రితం వస్తూ సేవల పన్నును జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. కాలక్రమేణా మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి చేర్చారు. వాటి పన్ను శాఖ స్లాబు రేట్లను మారుస్తున్నారు. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం తప్పడం లేదు. జీఎస్టీ రావడం వల్ల పేద ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారం చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా కొంత మేరకు ఈ జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పేసి గడిచిన 7 ఏళ్ల క్రితం ఈ సేవల్ని అయితే తెచ్చారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కాలక్రమేణా ఏమవుతుందంటే దాని మీద జీఎస్టీని పెంచుకుంటూ పోతున్నారు. దాని పన్ను స్లాబుల్ని పెంచుకుంటూ పోవడం వల్ల అధిక రేట్లు పెరగడం వల్ల ఫలితంగా ఏమవుతుందంటే మధ్యతరగతిగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అయితేంది, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వారు అయితుంది, వారి మీద ఈ జీఎస్టీ భారం అనేది పెద్దగా పడుతుందని చెప్పేసి ప్రతి వ్యక్తి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. ప్రత్యక్ష పరోక్ష అన్ని పన్నులు 2 రకాలు. ప్రత్యక్షంగా కట్టే పన్ను వేరే ఉంటుంది, పరోక్షంగా కట్టే పన్ను వేరే ఉంటుంది. ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ఎవరైనా ఉన్నప్పుడు వారి మీద ఇంటి పన్ను కావచ్చు, ఇవన్నీ తో పాటు పన్నులు 2 రకాలు: పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నులు అంటే పేద మధ్యతరగతిపై ఎక్కువ భారం మోపుతాయి. పరోక్షంగా అంటే ఇలాంటివే ఈ ఇండైరెక్ట్గా వేసేటువంటి పన్ను. ఆ పన్నులు మధ్యతరగతి పేదవాళ్ళైనటువంటి వారి మీద ఎక్కువ భారాన్ని మోపుతాయి. ఇండియాలో కాలక్రమేణంగా మొత్తం పన్ను రాబడిలో పరోక్ష పన్నుల వాటా పెరిగిపోయింది. పరోక్షంగా కట్టేటువంటి పన్నులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ పన్నుల వాటా పెరిగిపోయింది. ఉదాహరణకి మన దేశంలో ప్రత్యక్ష పరోక్ష పన్ను రాబడుల నిష్పత్తి ఎంత అంటే 1990 నాటికి దాదాపుగా 20:80% వరకు దాన్ని పెరిగిందనుకోవచ్చు. అధిక పన్ను రేట్లు, సంక్లిష్టమైన చట్టాలు, ఎగవేత తదితర సమస్యలను పరిష్కరించేందుకు 1991లో పన్ను సంస్కరణను అమలు చేశారు. ఒక దేశం ఒకే పన్నును అనే లక్ష్యంతో 2017 జూలై 1న వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీ అనే విధానాన్ని 2017లో అమలు చేశారు. ఆ అమల్లోకి వచ్చింది. దేశమంతటా కూడా ఒక వస్తువును ఒకే రకమైన పన్ను ఉండడం, పన్నుపై పన్ను వేయకపోవడం, వస్తు సేవల ధరలను తగ్గించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటివి జీఎస్టీ లక్ష్యాలు. ఈ జీఎస్టీ అంటే ఏంటంటే వస్తువుల యొక్క ఎగుమతులు. వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని ఎగుమతి చేసే విషయంలో జీఎస్టీ అనేది యాడ్ చేస్తారు. జీఎస్టీని దానికి జత చేయడం వల్ల దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కూడా ఉంటుందనే ఉద్దేశంతో 2017లో దీన్ని జీఎస్టీని అమలులోకి తెచ్చారు. అంతేగాని దీనిపై క్రమేణా దానిపై జీఎస్టీలు పెరుగుకుంటూ పోతుంటాయి. వస్తువులపై దాని మీద పెరించుకుంటూ పోతుంటే దాని ఏమవుతుందంటే సామాన్యమైనటువంటి మధ్యతరగతి వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి తెలుస్తోంది. ఆసియాన్ తోడుగా డ్రాగన్కు ధీటుగా హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా తూర్పు తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రం జపాన్ వరకు విస్తరించిన సాగర ప్రాంతాన్ని ఇండో పసిఫిక్గా వ్యవహరిస్తారు. ఇందులో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రం అంతా తనదేనంటూ పలు దేశాలతో డ్రాగన్ పేచీలు పెట్టుకుంటుంది. దాని దూకుడుతనానికి నిలువరించడానికి ఆసియాన్ దేశాలతో కలిసి ఇండియా కృషి చేస్తుంది ఇండియా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి భారత్తో పాటు ఆసియా దేశాల సంఘం ఆసియాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వీటిలో మొదటిది భారత్ 2019లో ప్రారంభించే ఇండో పసిఫిక్ మహాసముద్రాల సహకార ప్రణాళిక ఐపిఓఐ. రెండవది ఇండో పసిఫిక్ ఆసియన్ దృక్పథం AOIP. ఈ 2 కార్యక్రమాలు ఇండో పసిఫిక్ తీర దేశాలకు భద్రతా స్థిరత్వం సాధించడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద పథకాలు. అయితే ఇండియా ఈ డ్రాగన్ ఆసియాన్కు తోడుగా డ్రాగన్ ధీటుగా, డ్రాగన్ అంటే మనం చెప్పుకోవచ్చు చైనాకు ధీటుగా ఉండాలని చెప్పేసి కూడా ఆసియాన్ తోడుగా అవుతుంది మన భారత్కు. ఇకపోతే ఊహించినట్లుగానే మనం కొన్ని రోజు ఒక సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఈ సంఘటనల వల్ల
పరిశ్రమల స్థాపనకు అనుకూలం. ఉమ్మడి జిల్లాల్లో ఉపాధిపై రాష్ట్ర ప్రభుత్వం 24 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించిన దాంట్లో వాటి స్థాపనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనుకూలమైన మాట అందరి నోట వినిపిస్తోంది. ఇప్పటికే పారిశ్రామికంగా వ్యాపార రంగంగా ఉమ్మడి జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తోంది. పైగా పరిశ్రమల శాఖ మంత్రి జిల్లాకు చెందిన వారవడం, అదనపు బలం, రవాణా మార్కెటింగ్ కోసం రోడ్లు, రైలు మార్గాలు, నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో 4 జిల్లాల్లో పారిశ్రామిక వికాసం వెల్లివిరియాలని ఆకాంక్ష క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే గతంలో చూసినట్లయితే త్వరలో గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినట్టుగా 24 కంపెనీలు వస్తున్నాయి భారీ పరిశ్రమలు అని చెప్పేసి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధిపై ఆశావాదులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అక్కడ ఉపాధి కలుగుతుందనే ఆశాభావాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల స్థాపన ఇలా సూక్ష్మ చిన్న మధ్య తరహా వాళ్ళకి కరీంనగర్లో 36,172, జగిత్యాలలో 19,631, పెద్దపల్లిలో ఇలా ఉన్నారు. పరిశ్రమల స్థాపన ఇలా ఉంది. సూక్ష్మంగా చిన్నగా మధ్య తరహా చూసుకున్నట్టయితే జిల్లాలో కరీంనగర్ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లలో ఈ విధంగా అయితే మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక మ్యాప్ వేసి ప్రజావానికి స్పందన అంతంతే. తక్కువగా వచ్చిన ఫిర్యాదుదారులు, సమయపాలన పాటించిన అధికారులు. నా ప్రమేయం లేకుండానే పట్టా మార్పిడి. నేను ఉపాధి నిమిత్తం కరీంనగర్లో ఉంటుండగా వారసత్వంగా వచ్చిన ఇంటి అడుగు భూమిని అధికారులు వేరే వారి పేరిట మార్పిడి చేశారు. నా భూమి ఇప్పించాలని ప్రజావానికి వచ్చాను. హుజురాబాద్ మండలం రాంపురానికి చెందిన కన్నం వెంకటయ్య అనే వృద్ధుడు 5 ఏళ్లుగా సమస్య పరిష్కారానికి కావడం లేదని అసహనానికి గురైన ఆయన పోడియం ఎదుట బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని వెంట తెచ్చుకున్న కాగితాలను అక్కడే చించివేశారు. పోలీసులు ఆయనను బయటకు లాక్కెళ్లారు. ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి కరీంనగర్లో ఒక వ్యక్తి ఉద్యోగ నిమిత్తం వేరే కాడికి వెళ్ళాడు. ఆయన ఇంటి అడుగు భాగాన్ని అధికారులు వేరే వాళ్ళ పేరు మీద రాశారు కాబట్టి దానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చిన క్రమంలో వెంకటయ్యను బయటికి లాక్కెళ్తున్నటువంటి పోలీసులు. ఆయన బాధలో ఉన్నాడని చెప్పేసి చూసినా కూడా బాధను చెప్పుకునే పరిస్థితిని కూడా లేకపోతే ఆ కలెక్టర్ ముందల ఏం చెప్పుకుంటాం, ఎవరు చెప్పుకోవాలి? దానికి సంబంధిత అధికారులు అంటేనే జిల్లాకి కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ ప్రథమ పౌరుడు కాబట్టి ఆమెకు చెప్పుకుందానికి వచ్చినా కూడా పోలీసులు అతన్ని లాక్కెళ్ళడం ఎంత బాధాకరం అంటే ఇక ఆలోచన చేయాలి. ఎవరికి ఎటుపోతుంది సమాజం, ఏమవుతుంది అనేది కూడా తెలియాల్సింది ఉంది. అధికారులు అనగానే మర్చిపోతారా ఏంది అనేది నాకు అర్థమే కావట్లేదు. అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందే ఒకలా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.